దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. కొంతమంది పుష్ప సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినట్లు ఉన్నారు. అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే రోగులకు ఉపయోగించే అంబులెన్స్ లో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ పోలీసుల దృష్టిలో కారం కొట్టే ప్రయత్నం చేశారు. చెక్ పోస్టుల దగ్గర అంబులెన్స్ సైరన్ వేసుకొని లోపల రోగి ఉన్నాడని చెప్పి వేగంగా వెళ్లిపోయి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు నిఘా పెంచారు. సానిపాయి అదంతా చేసుకుంటూ మన బాలపల్లి ఫారెస్ట్ ఈస్ట్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చారు. లేట్ నైట్ వచ్చి అక్కడ కూలింగ్ చేస్తూ ఉన్నారు. కూలింగ్ చేస్తూ ఉంటే ఆ బాలపల్లి రోడ్డుకి కొద్దిగా లోపల జస్ట్ 1 కిలోమీటర్ల లోపలికే ఒక అనుమానం వచ్చింది. ఎందుకో 2 వీలర్ పోయినట్టు అనుమానం వచ్చి అక్కడికి మనోళ్ళు నక్కిపోయి చూశారు. చూస్తే 2 వీలర్ ఒక చోట ఆపాడు. సైడ్ లో వెహికల్ కనపడింది, అంబులెన్స్ ఫారెస్ట్ లో ఎందుకు ఉంది అని మనోళ్ళు చూశారు. ఈ అంబులెన్స్ దానిపై నంబర్ కూడా ఉంది, 27W834780 రిజిస్ట్రేషన్ కూడా ఉంది. తర్వాత అంబులెన్స్ లో మనోళ్ళు ఎందుకున్నారని చూస్తే దాంట్లో మొద్దులు లోడ్ చేస్తూ బ్యాక్ సైడ్ నుంచి ఒక 7 మంది వచ్చారు. డ్రైవింగ్ సీట్ లో ఒకరు కూర్చున్నారు, లోపల ఒకరు కూర్చున్నారు. తర్వాత బండిని తీసుకొని ఒకరు తీసుకొని వచ్చారు. ముందుగా అందిన సమాచారంతో బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రైల్వే కోడూరు రేంజ్లోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ఏ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని ప్రశ్నించారు. అయితే అతను ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో అతనిని తీసుకుని ముందుకు వెళ్లారు. అక్కడ ఓ అంబులెన్స్ కనిపించింది. అంబులెన్స్ లో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు స్మగ్లర్లు. దీంతో అక్కడ 7 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సినిమా పక్కీలో ఈ రెడ్ శాండిల్ ని తరలించేదానికి కుట్రమన్నారు వీళ్ళు. రామ్నాథ్ రెడ్డి అని ఒక పీడీ యాక్ట్ పెట్టిన ఒక స్మగ్లర్ మన వెంజుమూరి అని నెల్లూరు కడప బార్డర్ లో ఉంటాడు. ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ కూడా ఉంది. దాన్ని పీడీ యాక్ట్ నుంచి కూడా బయటకు వచ్చి సేమ్ మళ్ళీ ఇది దందా చేస్తున్నాడు. ఇతనికి తమిళనాడులో చాలా సంబంధాలు ఉన్నాయి. దాంతోన వేలిగిరి అనే ఊరిని మెయిన్ ఒక పెద్ద మేస్త్రి కింద పెట్టుకున్నాడు. వాడు ఫ్రీక్వెంట్ గా తిరగలేడు కాబట్టి ఆ వేలిగిరి ద్వారా కూలీలంతా జమ చేసి తీసుకొని వచ్చేదానికి వాళ్ళకి ఆ పని చెప్పాడు. ఇక వారిని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రి ద్వారా కూలీలను సమకూర్చుకొని ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రసాద్ అనే వ్యక్తి తమిళ కూలీలను తీసుకుని అనంతపురం గుత్తి మీదుగా తిరుపతి చేరుకొని అక్కడ నుంచి బాలపల్లి అటవీ ప్రాంతానికి వస్తున్నట్లు తెలిసింది. బాలపల్లిలో దుంగలు తీసుకుని అంబులెన్స్ లోకి ఎక్కించుకుంటారు. లక్ష్మీ నరసయ్య అనే వ్యక్తి అంబులెన్స్ కు డ్రైవర్ గాను, ప్రసాద్, మహేష్ అనే వ్యక్తులు రోగులుగా నటిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. వేలిగిరి ఏం చేశాడు, తిరువనంతపురంలో ఒక 7-8 మంది కూలీలంతా రెడీ చేసుకుని వారం కిందట బెంగళూరు తీసుకెళ్లాడు. బెంగళూరులోనే తీసుకొని వస్తే అక్కడికి ఈ రామ్నాథ్ రెడ్డి ప్రసాద్ అనే అతన్ని పంపించాడు అంట. వాళ్ళు చెప్పిన వర్షన్ అంతా పంపిస్తే వాళ్ళని తీసుకొని వాళ్ళందరినీ మళ్ళీ వీడు కడప నుంచి బెంగళూరు పై అన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరినీ తిరుపతి మీదుగా తీసుకొని వచ్చాడు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాక ఇక తిరుపతి నుంచి తీసుకురావాలి కాబట్టి అంబులెన్స్ లో ఒకటి తయారు చేసుకొని సుమోని, అది లక్ష్మీ నరసయ్య అనేవాడు మెయిన్ రైట్ హ్యాండ్ టు రామ్నాథ్ రెడ్డి పీడీ యాక్ట్ లో ఉన్నప్పుడు వీడి మీద గతంలో కూడా 1-2 కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 14 నిందితులు ఉండగా 10 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 కోసం గాలించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన దుంగలు వ్యాను విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఈ కేసులో కింగ్ పిన్ కోసం గాలిస్తున్నామని అన్నారు.